ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గోలా 2025. ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరు. వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయగలరు, కామెంట్ చేసి సపోర్ట్ చేయగలరు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం అధోలోకాలు. ఈ అధోలోకాలు మొత్తం 7 అంటే సప్త అధోలోకాలు. భూలోకం పైన ఉన్న 6 లోకాలను కలుపుకొని సప్తలోకాలు ఉండగా భూమి కింద మరో 7 లోకాలు ఉన్నాయని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు వాటిని గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అతలలోకం. భూలోకానికి కింద ఉండేది అతలలోకం. ఈ లోకంలో అసురులు నివసిస్తూ ఉంటారు. వీరు సూక్ష్మ శరీరులు, భౌతిక సుఖలాలసులు, అధిక బల సంపన్నులు. శివుని స్వరూపమైన హటకేశ్వరుడు ఈ లోకంలోనే ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. అతలలోకం కింద ఉండేది వితలలోకం. ఫ్రెండ్స్, ఈ అతలలోకం కింద ఉండేదే వితలలోకం. ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల వీర్యం అడక అనే నది సువర్ణ జలాలలో ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ నివసించేవారు అనేక భౌతిక సుఖాలతో పాటు ఈ నదీ ప్రవాహం కారణంగా స్వర్ణాభరణాలను చేసుకొని ధరిస్తారు. వీరు విజయవంతమైన వ్యక్తులుగా పురాణాల ద్వారా తెలుస్తున్నది. మూడవ లోకం వితలలోకం. సుతలలోకం. వితలలోకం కింద ఉండేది సుతలలోకం. సప్త చిరంజీవుల్లో ఒకరైన బలిచక్రవర్తి ఉండేది ఈ లోకంలోనే. విష్ణుమూర్తి అనుగ్రహంతో బలిచక్రవర్తి ఈ లోకాన్ని పొందుతాడు అని పురాణాలు చెబుతున్నాయి. దేవతలను ఇబ్బంది పెట్టే రాక్షసులు కూడా ఈ లోకంలోనే ఉంటారని కూడా పురాణాలు చెబుతున్నాయి. ఇక 4వదైన తలాతలలోకం. సుతలలోకం కింద ఉండేదే తలాతలలోకం. ఈ లోకంలో పరమేశ్వరునితో సంహరించబడిన త్రిపురాసులు, దానవశిల్పి మయుడు, మాయా విద్యలో నేర్పరులైన అసురులు, రాక్షసులు నివసిస్తూ ఉంటారని పురాణాల ద్వారా మనకు తెలుస్తున్నది. ఇక 5వదైన మహాతలలోకం గురించి తెలుసుకుందాం. ఈ తలాతలలోకం కింద ఉండేదే మహాతలలోకం. ఇక్కడ కద్రువు పుత్రులైన కాద్రవేయులు అంటే సర్పాలు సహస్రాది శిరస్సులతో మహాబలవంతులై ఉంటారు. కామరూపధారులై తమ పత్నులతో కలిసి ఈ లోకంలోనే నివసిస్తూ ఉంటారు. మహాతలలోకంలో కశ్యప ఋషి భార్య అయిన కద్రువుకి పుట్టిన తక్షక, కుక, కాళియ వంటి అనేక పెద్ద తలలు ఉండే పాములు నివసిస్తూ ఉంటాయి. ఇక 6వది రసాతలలోకం. ఈ మహాతలలోకం కింద ఉండేదే రసాతలలోకం. ఇక్కడ అసుర రాక్షస శ్రేష్ఠులు, నివాత కవచులు, కాలకయ్యాదులు, సురాసురులైన అనేక రకాల రాక్షసులు నివసిస్తూ ఉంటారు. క్రూరమైన రాక్షసులు ఈ పాతాళాన్ని పరిపాలిస్తారు. వీరు దేవతలతో ప్రతినిత్యం సంఘర్షణ జరుపుతూ ఉంటారు. ఇక చివరిదైన పాతాళలోకం గురించి తెలుసుకుందాం. రసాతలలోకం కింద ఉండేదే ఈ పాతాళలోకం. ఇక్కడ లోకాధిపతి అయిన వాసుకి మొదలైన సర్ప సమూహాలు నివసిస్తూ ఉంటాయి. మహాప్రళయకాలంలో ఈ 14 లోకాలు పరబ్రహ్మలో లీనమవుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు భూమి కింద ఉండే